అందరికీ నమస్తే. చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన శ్యామల గారు మనల్ని విడిచిపెట్టి ఉత్తమగతులు కలగాలనుకుంటున్నాం వెళ్ళిపోయారు. ఆవిడ వెళ్ళిపోయిన సమయం 2 గంటలకు నైట్ అయితే మాకు తెలియడం కూడా పొద్దున తెలిసింది. కానీ సడన్గా ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చింది. అంతకుముందు కూడా మన శివ గారికి, మన శంకర్ గారికి ఆయనకి ఇంటిమేషన్ వచ్చింది. ఆ ఫోన్ ఏదో బాగు చేసి పంపించి ఆయనకి మెసేజ్ ఇస్తే అందరికీ తెలిసింది. ఎప్పుడైతే అందరికీ తెలిసింది, అంతకుముందు కూడా 15 రోజులుగా వాడు ఉస్మానియాలో ఉన్నారని కూడా మా అసోసియేషన్ కానీ మాకెవ్వరికీ తెలియదు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో హెల్ప్ చేశారండి ఆవిడకి. బట్ ఆవిడకున్న పరిస్థితులను బట్టి ఆవిడకున్న మాట్లాడే పరిస్థితి బాగాలేదు ఆవిడది. కాబట్టి హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎవరు ఇవ్వలేదని అనుకుంటున్నారు జనాలు. బట్ అందరూ హెల్ప్ చేశారు. అన్నిటికన్నా కూడా వీళ్ళు సంవత్సరంన్నర 2 సంవత్సరాల నుంచి అనుకుంటారు నాకు తెలిసి. ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉన్నారు. నేను ఎప్పుడైతే వీరికి అప్పచెప్పాము ఫస్ట్, ఆ తర్వాత నుంచి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే అతను ఎంత మంచిగా చూసుకుంటారో వాళ్ళకు కూడా తెలుసు. సో వాళ్ళ పాపని, ఆమెని ఇద్దరిని పాపం కంటికి రెప్పలా చూసుకున్నారు. సర్వనీడి వీళ్ళు ఎంత నిజంగా ఈ ఫౌండేషన్ నుంచి చేశారు. మేమందరం మా అసోసియేషన్కి తెలిసిన వెంటనే మేము ఎప్పుడైతే ఫైనల్ రైట్స్ మేము చేద్దామని అనుకున్నాము, మా ఇద్దరం అనుకున్నాము. కానీ ఇంతలోగా మంచు విష్ణు గారు ఈ అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు. సారీ, నాకు మైండ్ కూడా ఎక్కడో ఉంది మైండ్. సో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండడం వల్ల ఆయన మాకు చెప్పడం ఏంటంటే, ఆయన చెప్పారు విషయం ఇది, మీరందరూ వెళ్ళి దగ్గరుండి చేయాల్సిందని. సో మాదల్ రవి గారు, అలాగే రఘుబాబు గారు, నేను, ట్రెజరర్ గారు శివబాలాజీ గారు, మేమందరం మాట్లాడుకొని రేపు మహాప్రస్థానంలో 11 గంటలకి ఆవిడ అనాథగా కాదు, ఇండస్ట్రీ అందరి మధ్యన వెళ్ళాలి అన్నది మా ముఖ్య ఉద్దేశం. ఆవిడ కూతురు ఒక్కటే ఉన్నారు, కానీ మేమందరం కూతురులాగే మేమందరం కూడా ఆవిడతో యాక్ట్ చేసాము. ఆవిడతో కలిసి మేము చాలా సపోర్ట్గానే ఉన్నాము. ఎప్పుడూ ఆవిడని వదిలేదు. మేము అలా పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాం. వీరు కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. వీరు ఫౌండేషన్కి ఉన్న సభ్యులందరూ కూడా చాలా సపోర్ట్గా ఉన్నందుకు ఆవిడ ఇంతకాలం ఏదో ఎవరున్నా నాకు శంకర్ ఉన్నారు అనే ధైర్యం ఉండేది ఆవిడకి. మేము కూడా మా అసోసియేషన్ నుంచి 3 లక్షల రూపాయలు హెల్త్ కార్డు ఇచ్చాము. ఎవ్రీ మంత్ 6,000 రూపీస్ పెన్షన్ ఇస్తాము. ఎందుకంటే ఆవిడ మందుల కోసం వాటి కోసం. అయినా కానీ ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ఖర్చులకు వాళ్ళ దగ్గర ఏదో చేసుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కూడా కొంచెం మేమందరం కలిసి దగ్గరుండి ఆవిడ మంచి వైద్యం ఇప్పించే విధానంగా చూస్తామండి. రేపైతే 11 గంటలు ఇక్కడే అనుకున్నాం. కానీ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు, మురళీమోహన్ గారు, పెద్దలందరూ చాలామంది నిర్ణయించుకొని వాళ్ళు ఫోన్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి పేషెంట్ నుంచి కూడా కాల్ వచ్చింది, రఘుబాబు గారు వాళ్ళందరికీ. సో ఉదయాన్నే రేపు మహాప్రస్థానం అయితే ఇంకొంతమంది ఆవిడతో సహా నటులు ఎవరైనా చూడడానికి వస్తారు అన్న ఆశతో అక్కడ పెట్టడం జరుగుతుందండి. లేకపోతే ఇక్కడ చేయాల్సింది. ఈరోజు ఏ రుణం ఉందో శంకర్ గారికి, ప్రకాష్కి, నాకు, మా అందరికీ, ఇప్పుడు శ్రీకాంత్ గారు, మేమందరం ఈరోజు ఆవిడని ఇట్లా ఆ విధంగా సాగనంపడానికి అన్ని తయారైతే చేస్తున్నాం రేపటి కోసం. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. కానీ దయచేసి ఎవరూ లేరు అనాథ అన్న మాట అంటే ఆవిడ బాధపడుతుంది. అది మాత్రం మీకు చెప్పాలి. అనాథగా వెళ్ళట్లేదు ఆవిడ, అందరితో వెళ్తుంది. ఇక్కడ మన అందరితోనే వెళ్తుంది. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. బయట అదే రాస్తున్నారట. అనాథగా కాదు, మేమందరం దగ్గరుండి చేస్తాం. మేమే చేస్తాము, ఎందుకంటే మేమందరం కుటుంబ సభ్యులు అంతే. అందువల్ల దగ్గర అర్థం చేసుకొని మీరు అలా రాయండి. అనాథగా ఎవరు పట్టించుకుంటున్నాం అందరం, వీళ్ళతో పాటు మేము కూడా పట్టించుకున్నాం. అది అర్థం చేసుకోండి. చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన పావల శ్యామల గారు మన మధ్య లేకపోవడం అనేది. ఆమెతో మనం ఒక 1.5 year 2 years నుంచి మన ఓల్డేజ్ హోమ్లో ఉంటూ ప్రతిసారి హాస్పిటల్కి వెళ్తూ అక్కడ ఎవరో ఒకరు అడాప్ట్ చేసుకోవడము, ప్లస్ అక్కడ ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయడము, మళ్ళీ తిరిగి మన దగ్గరికి రావడము, అలా కంటిన్యూ జరుగుతుంది. ఎన్నో సినిమాలలో ఆమె నటించి ఎందరినో అలరించిన ఆమె ఈరోజు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. సో ఇట్లా ఆమె కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా మేము దగ్గరుండి మన కరాటే కళ్యాణ్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మేమందరం ఉండి కూడా ఆమె కార్యక్రమాలు దగ్గరుండి మేము రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నుంచి మేము చేసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.